సాధారణంగా హిందువులు మంచి నక్షత్రాలు, జాతకాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు, ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఏకాదశి వ్రతం అని, ఇంకొక వ్రతం అని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. తర్వాత కొన్ని చేస్తే పుణ్యాలు వస్తాయంటారు. మరి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఏమండి మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి, మనం ఏదో హిందుత్వం కాబట్టి మనం ఏదో ఇవన్నీ నేర్చుకుంటున్నాం, ఏదో పంచాంగం చూస్తున్నాం, ఏవన్నీ చేస్తున్నాం, మనకేదో వ్రతాలు, పుణ్యాలు, పురుషార్థాలు, యజ్ఞాలు ఇవన్నీ చెప్పారు. సరే అవన్నీ చేస్తున్నాం, బాగానే ఉంది. మరి వేరే దేశాల్లో పుట్టిన వాళ్ళకి అసలు ఇవన్నీ ఏం తెలియదు కదండి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మనం స్వర్గానికి వెళ్తే వాళ్ళు నరకానికి వెళ్తారు మరి అని అడుగుతుంటారు. అంటే హిందూ ధర్మం ఏది చెప్పినా కూడా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హిందూ ధర్మం ఏది చెప్పినా కూడా మనుషులకు చెప్పింది. అది భారతదేశంలో ఉన్న మనుషుల, లేదంటే హిందువులుగా ఉన్న మనుషుల, ముస్లింలుగా ఉన్న మనుషుల, క్రిస్టియన్లుగా ఉన్న మనుషుల, యూదులుగా ఉన్న మనుషుల, జొరాస్ట్రియన్లుగా ఉన్న మనుషుల, ఇవన్నీ ఏం చెప్పలేదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి కోసం కూడా మన వేదాలు అన్నీ కూడా చెప్పిన ప్రతి మాట కూడా మనం మనుషులకి చెప్పింది. అయితే మనకి అదృష్టవశాత్తు ఏంటంటే, మనం భారతదేశంలో ఉండబట్టి, మనకి ఆ వేదాల యొక్క నాలెడ్జ్ ఉండబట్టి మనం వాటిని ఆచరిస్తున్నాం. మిగతా వాళ్ళు వాటిని ఆచరించలేకపోతున్నారు. ఆచరించిన వాళ్ళకి కొన్ని ఉపయోగాలు ఉంటాయి, కొన్ని ఏవైతే నరకాల్లో బాధలు ఉంటాయో వాటన్నిటి నుంచి రక్షించబడుతూ ఉంటారు. స్వర్గానికి ఎలాగ వెళ్ళాలో మార్గాలు తెలుసున్నాయి కాబట్టి, ఎలా మంచిగా నడుచుకోవాలో మనకన్నీ కూడా మనం పెద్దవాళ్ళు, ఋషులు మనకు చెప్పున్నారు కాబట్టి మనం వాటిని ఫాలో అవుతున్నాం. కాబట్టి మిగతా వాళ్ళకన్నా కూడా కొంత ఉత్తమ గతుల్ని పొందుతాం, నరక బాధల్ని కొంత తక్కువగా అనుభవిస్తాం. మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియనితనం వల్ల వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు నరక బాధలను అనుభవించవలసిందే. అలాగే వాళ్ళు తెలిసినా తెలియకపోయినా, వాళ్ళలో మంచి పనులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలిసినా తెలియకపోయినా కూడా వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, దాంట్లో డౌట్ ఏమవుతుంది. అందువల్ల ఈ మతం వాళ్ళ కోసం, ఆ మతం వాళ్ళ కోసం చెప్పింది కాదు హిందూ ధర్మం. హిందూ ధర్మం మనిషి కోసం పుట్టిన ధర్మం, ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడే ధర్మం. అలాగే ఇది నిజమా కాదా తెలుసుకోవాలి అంటే మీకు అందరికీ ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఏకాదశి వ్రతం మనం చేస్తుంటాం. ఈ ఏకాదశి వ్రతం అనేది ఎంత ఉపయోగకరమైనది, ఎంత అందరికీ మంచి చేసేది అని చెప్పడానికి ఈ మధ్యకాలం అంటే కొన్ని వందల సంవత్సరాలు, ఒక 200-300 సంవత్సరాల క్రితం అనుకోండి సుమారు, ఆ సమయంలో జరిగిన ఒక వృత్తాంతం, వాస్తవంగా జరిగిన వృత్తాంతం ఏంటయ్యా అంటే, బదరీ క్షేత్రం యొక్క పీఠాధీశులు ఎవరైతే ఉన్నారో, ఆ సమయంలో బదరీ క్షేత్రానికి పీఠాధీశులుగా ఉన్న కృష్ణానందజీ అనే స్వామీజీ వారు, ఆ పీఠాధిపతి కాశీక్షేత్రంలో ఉన్నారు. ఆ కాశీక్షేత్రంలో ఉన్న సమయంలో జరిగిన ఒక చిన్న కథ. అంటే పీఠాధిపతులు మొత్తం దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉంటారు కాబట్టి, బదరీ పీఠాధీశులైన కృష్ణానందజీ వారు ఒకసారి కాశీక్షేత్రానికి రావడం జరిగింది. అక్కడ పురాణ ప్రవచనాలు వాటన్నిటిని ఇవ్వడం జరుగుతుంది. ఆ పురాణ ప్రవచనాలు ఇస్తున్న సందర్భంలో వీళ్ళు పురాణ ప్రవచనం అయిపోయిన తర్వాత శిష్యులు అందరికీ ప్రసాదాలు పంచుతున్నారు. ఈ ప్రసాదాలు పంచుతున్న క్రమంలో ఆ ప్రవచనాన్ని వినటానికి 2 ముస్లింలు వచ్చారు. అయితే ఈ 2 ముస్లింలకు కూడా ఎవరైతే శిష్యులు ఉంటారో, కృష్ణానందజీ స్వామి వారి శిష్యులు ఎవరైతే ఉంటారో వారు ఆ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది. ఆ ప్రసాదాలు పళ్ళ రూపంలో ఇవ్వడం జరిగితే వాళ్ళు అప్పుడు, అయ్యా మీరు మాకు ప్రసాదాన్ని ఇచ్చారు కానీ మేము ఈరోజు ఈ ప్రసాదాన్ని స్వీకరించలేం, తీసుకుంటాం, కానీ ఈ ప్రసాదాన్ని, ఈ పళ్ళని ఈరోజు కాకుండా రేపు తింటాం మేము. అంటే అదేమిటి, ఏమైందా ఇవాళ తినడానికి ఏమైందా అని అడిగితే, అయ్యా మేము ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తున్నాము, అది కూడా ఒక్క చుక్క నీళ్లు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం చేస్తున్నాము అని చెప్పారు. ఇదేంటిది? మామూలుగా హిందువులే అసలు ఏకాదశి ఉపవాసాలు, వ్రతాలు అసలు చేయడం అనేది తగ్గిపోతున్న సందర్భంలో 2 ముస్లింలు అది కూడా నిర్జల ఉపవాసం చేస్తున్నాం చెప్పడం
ఏంటి మీకు ఎలా తెలిసింది దీని గురించి అంటే, అయ్యా మీకు చెప్తాము, మేము ఈ కాశీ క్షేత్రంలో బళ్ళుతో తోసుకుంటూ బతికేవాళ్ళం. ఈ బళ్ళ మీద సామాన్లు వేసుకుని ఒక చోట నుంచి ఇంకోటి చోట తీసుకెళ్ళడం, ఇట్లా ఆ బళ్ళు తోపుడు బళ్ళు చేసుకునే పనులు చేస్తూ ఉంటాం మేమిద్దరము. ఇలా మేము చేస్తున్న సందర్భంలో ఒకసారి మార్నింగ్ నుంచి అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా కూడా పూర్తిగా ఆ రోజు విపరీతమైన పని దొరికింది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తూనే ఉన్నాం. సాయంత్రం దాకా పని చేసి చివరికి అలసిపోయి ఒక దగ్గర విశ్రాంతి తీసుకుందామని ఒక దగ్గర కూర్చున్నాము. మేము ఎక్కడైతే విశ్రాంతి కోసం కూర్చున్నామో ఆ పక్కనే మరికొంతమంది వంట చేస్తున్నారు. వంట చేసి వాళ్ళు వండుకునే కార్యక్రమం తినే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని కూడా తినమన్నారు. కానీ మేము ఆ రోజు ఎందుకనో బాగా అలసిపోయి ఉండటం చేత, అలసట చేత ఇప్పుడు తినే ఉద్దేశం కూడా లేక మేము ఈ పూట తినమని చెప్పి అలాగే అలసిపోయి పడుకున్నాం. పడుకున్న తర్వాత ఒక సడన్గా కలలోకి ఒక ఇద్దరు యమభటులు లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు మమ్మల్ని ఇంకో లోకాన్ని తీసుకెళ్తే అక్కడంతా కూడా ఇంకా చాలా పెద్దగా భయంకరంగా ఉన్న ఒక ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరు ఈ భటులు నన్ను అక్కడ తీసుకెళ్ళంగానే వాళ్ళు అక్కడున్న ఆయన వీళ్ళని అసలు మిమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నారు, ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళని మీరు తీసుకురాకూడదని చెప్పారు. అదేంటి స్వామి, అదేంటి రాజా, మా ఇన్న టైం అయిపోయింది మేము తీసుకొచ్చాం. లేదు వీళ్ళకి మామూలుగానే ఇంకా టైం అవ్వలేదు. అది కాకుండా ఈరోజు ఏకాదశి ఉపవాసం చేశారు వీళ్ళు. ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళకి అసలు యమలోకానికి తీసుకురావడానికి అవకాశమే లేదు. వాళ్ళని ఏకాదశి ఉపవాసంలో ఉన్న వాళ్ళ ఆయువు తీయడానికే వీల్లేదు. వాళ్ళకి ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల వాళ్ళ యొక్క జీవన ఆయుర్దాయం ఏదైతే ఇంకా పెరిగింది. కాబట్టి ఇమ్మీడియట్గా వీళ్ళని వాళ్ళ శరీరాల్లో పెట్టండి అని చెప్పారు. అప్పుడు ఆ భటులు మమ్మల్ని తీసుకుని వచ్చి మళ్ళీ ఆ శరీరాల్లో పడుకోబెట్టారు. తర్వాత మాకు మెళుకు వచ్చిన తర్వాత నా పక్కన ఉన్న ఇతనికి నేను ఇది చెప్పాను, ఇలా జరిగింది, నా కళ్ళ ఇలా వచ్చిందంటే, అరే నాకు కూడా సేమ్ ఇదే కళ్ళు వచ్చింది, నేను కూడా వేరే చోటికి ఎవరో నన్ను తీసుకెళ్ళినట్టు అక్కడ ఆయన సేమ్ నువ్వు ఏదైతే చెప్పావో అదే మాటలు ఆయన మాట్లాడినట్టు నాకు కూడా అనిపించింది. అనగానే మేమిద్దరం షాక్ అయ్యాం. ఇదేంటిది, ఇద్దరికీ ఒకేలాగా రావడం ఏంటి అని ఆశ్చర్యపోయాము. వెంటనే మర్నాడు తెల్లవారగానే ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాము. ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి, రాత్రి అయ్యా మాకు ఈ విధంగా మాకు కల వచ్చింది, అసలు ఏకాదశి అంటే ఏంటి, ఏకాదశి అని వినపడింది. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలో ఏకాదశి వీళ్ళు ఉపవాసం చేయడం వల్ల వీళ్ళకి ఆయుర్దాయం పెరిగింది, ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు యమభటులు తీసుకురావడానికి వీల్లేదని ఆయన చెప్తున్నారు. అసలు ఏకాదశి అంటే ఏంటి, నిన్న అసలు ఏ తిథి ఉన్నది అని అడిగాం మేము. అడిగితే ఆయన దగ్గర ఉన్న పుస్తకం పంచాంగం చూసి నిన్న ఏకాదశి తిథి అని చెప్పారు ఆయన. అప్పుడు మేము షాక్ అయ్యాము. అంటే మాకు అసలు ఏకాదశి తిథి అంటేనే తెలియదు, అలాంటి వాళ్ళకి కలలో ఏకాదశి తిథి అనే మాట వినపడింది. ఆ పండితుడిని అడిగితే నిన్న ఏకాదశినే అని చెప్పి ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. సో అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, మమ్మల్ని యమభటులు తీసుకెళ్లారు. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల, తెలిసో తెలియకో చేయడం వల్ల, మాకు తెలిసి చేసింది కాదు అది, తెలియకపోయినా కూడా మేము అలా చేయడం వల్ల మాకు పునర్జీవం వచ్చింది, మళ్ళీ మాకు ఒక జన్మ వచ్చింది, మళ్ళీ కొంతకాలం మా లైఫ్ అనేది ఎక్స్టెండ్ అయింది అని అప్పటి నుంచి కూడా మేము ప్రతి ఏకాదశి నాడు కూడా ఏకాదశి ఉపవాసం చేస్తున్నాము అని చెప్పారు. అని చెప్పి ఆ రోజు ఇదంతా కూడా మొత్తం రికార్డెడ్ పుస్తకాల్లో రాసి ఉన్నది. ఇప్పుడు మనం ఏదైతే కథ చెప్పుకుంటున్నామో ఆ ముస్లింలు చెప్పిన కథ అక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారు, ఆ విన్న వాళ్ళందరూ దాన్ని రికార్డ్ చేశారు. ఇదంతా కూడా పుస్తకాల్లో రాసి ఉన్న కథ. కాబట్టి ఏంటంటే, ఏకాదశి ఉపవాసం యొక్క మహిమ అనేది అదేదో హిందువుల కోసం కాదు, ముస్లింలైనా సరే, క్రిస్టియన్లైనా సరే, ఇంకోళ్ళైనా సరే, ఎవరైనా తెలిసి చేసినా తెలియక చేసినా కూడా మనం ఏవైతే మన వేదాలు చెప్పిన వాటిలో ఉన్న ఏవైతే వ్రతాలు కానీ ఉపవాసాలు కానీ ఇవన్నీ ఉన్నాయో వాటిని చేస్తే ఖచ్చితంగా దానికి తగిన ఫలితాలు అందరికీ అందుతాయి. అది కేవలం హిందువులకి మాత్రమే కాదు, అందరి కోసం ఈ మన వేదాలు చెప్పింది తప్ప, మనుషుల కోసం చెప్పింది తప్ప, హిందువుల కోసం, ముస్లింల కోసం, ఇంకోళ్ళ కోసం అని కాదు
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలామంది అంటుంటారు ఇవన్నీ కూడా ఎవడు పట్టించుకుంటాడండి, ఈ రోజుల్లో ఇవన్నీ ఎవడు చేస్తాడండి. చేసిన వాళ్ళకి ఏ విధంగా ఉపయోగాలు జరిగినాయి అనేది అనేక దృష్టాంతాలు ఉన్నాయి. అందులో ముస్లింలకు కూడా జరిగిన దృష్టాంతాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి అంత మెట్టవేదంతమ్మ అనేది అమెరికాలో ఉన్నాడికి ఇవన్నీ తెలుస్తాయా, వాడెక్కడికి పోతాడు, బ్రిటన్లో ఉన్నాడికి ఇవన్నీ తెలుస్తాయా, వాడెక్కడికి పోతాడు, ఇవన్నీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మనకి తెలిసింది కాబట్టి, మనకు ఒక విజ్ఞానం తెలిసింది, దాన్ని మనం ఆచరిస్తున్నాం. వాళ్ళకి ఆ విజ్ఞానం తెలియలేదు, వాళ్ళు ఆచరించట్లేదు. ఆచరిస్తే మనం ఎన్ని ఉపయోగాలు పొందుతున్నాం, వాళ్ళు అన్ని ఉపయోగాలు పొందుతారు. వాళ్ళకి తెలియక ఆచరించలేకపోతున్నారు కాబట్టి మనం పొందుతున్న అన్ని ఉపయోగాలు వాళ్ళు పొందలేకపోతున్నారు. నరక బాధల్ని మనం తగ్గించుకోగలుగుతున్నాం. మనం అంతా కూడా మనం తెలుసుకుని చేసిన వాళ్ళందరూ కూడా నరక బాధలను తగ్గించుకోగలుగుతున్నాం, వాళ్ళు తగ్గించుకోలేకపోతున్నారు. స్వర్గానికి వెళ్ళడానికి అనేకమైన మార్గాల్ని మనం తెలుసుకోగలుగుతున్నాం, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా, వేరే దేశాల్లో ఉన్నా వేరే మతాల్లో ఉన్నా కూడా మంచి చేసిన ప్రతి వాళ్ళకి కూడా అది ఏకాదశి నాడు చేస్తే ఏకాదశి ఉపవాసం ఫలితం దక్కుతుంది, ఇంకొక మంచి రోజు చేస్తే ఇంకొక మంచి రోజు చేసిన ఫలితం దక్కుతుంది. అసలు మనుషులకంటూ ఎవరు ఏ మంచి చేసినా కూడా ఆ ఫలితాలు ఏ దేశంలో ఉన్న వాళ్ళకైనా ఎక్కడ ఉన్న వాళ్ళకైనా ఖచ్చితంగా దక్కుతాయి. కాబట్టి హిందూ ధర్మం విశ్వం కోసం, విశ్వవ్యాప్తం. అసలు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం హిందూ ధర్మం ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు అందుకే మనకి ఎక్కడ తవ్వుతున్నా కూడా శివలింగాలు బయటపడుతున్నాయి, అయితే విష్ణుమూర్తి రూపాలు బయటపడుతున్నాయి, విగ్రహాలు బయటపడుతున్నాయి. అంటే కారణం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం ఒకప్పుడు ఉంది. ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులైన మనుషుల కోసం వేదాలు ఏర్పడినాయి. తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళు కొంచెం కొంతమంది అతి తెలివితోనూ, కొంతమంది తెలియనితనంతోనూ, కొంతమంది మూర్ఖత్వంతోనూ, కొంతమంది అమాయకత్వంతోనూ వేరే మార్గాల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినందుకు సరే, వాళ్ళ పరిస్థితి వాళ్ళది, వాళ్ళ అనుభవాలు వాళ్ళది. ఎవరైతే ఇదే ధర్మంలో ఉన్నారో, ఆ ధర్మంలో హిందూ ధర్మంలో ఉన్నారో, ఎవరైతే హిందూ ధర్మం ప్రకారం వేదాలు చెప్పినవన్నీ ఆచరిస్తున్నారో, అది ఏకాదశి వ్రతం అవ్వనివ్వండి, ఇంకో సత్యనారాయణ అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, వాటి ఫలితాలు పొందుతున్నారు. ఆ ఫలితాలని ఎవరైనా పొందవచ్చు. క్రిస్టియన్స్ అయినా పొందవచ్చు, ముస్లిమ్స్ అయినా పొందవచ్చు. ఆ వ్రతాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా పొందవచ్చు. తెలిసి చేసినా పొందవచ్చు, తెలియక చేసినా పొందవచ్చు. ఫలితం మాత్రం అందరికీ సమానం. ఇది తెలుసుకోవాలి. దీన్ని బట్టి హిందూ ధర్మం యొక్క విశిష్టత ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి, ఆచరించాలి. అలాగే దీన్ని ఆచరించడం ద్వారా తరించాలి.